ఉసిరికాయ తొక్కు పెడుతున్నానండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇలా వేయించుకోవాలండి. కలర్ మారే వరకు తీసుకోవాలి. అవునండి. ఎండుమిరగాయలు 1/2 కిలో ఎండుమిరగాయలు కొంచెం లైట్గా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకున్నానండి. తీసేస్తున్నా. 1.5 కిలో ఉసిరికాయ తీసుకున్నానండి. కడిగి తుడిచిపెట్టిన ఉసిరికాయలు వేస్తున్నానండి. ఇప్పుడు వేయించుకోవాలి. లైట్గా కలర్ మారుతున్నదండి. ఇది పల్లి నూనె అండి. ఇప్పుడు తీసేస్తాం. చింతపండు కొంచెం వేయించుకోవాలండి. 100 గ్రామ్స్ తీసేయాలండి. ఇప్పుడు ఇవ్వండి కారపొడిలో వేస్తున్నా. పడతాను ఇప్పుడు మళ్ళీ. చింతపండు, మిరపకాయలు పౌడర్ చేసినానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అండి వేయించినవి పడుతున్నాయి. ఇప్పుడు చెటాకు, ఎల్లిపాయలు అండి. ఇది కూడా దాంట్లో వేసి పట్టాలి. ఉప్పు, కారం దంచినవి అన్నీ అండి. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని అప్పుడు నూనె వేసుకోవాలి. నూనె వేస్తున్నానండి. కలుపుకున్నాను. ఇది ఎల్లిపాయ, కరివేపాకు తాలింపులు వేసుకొని వేసుకోవాలి. ఇది 3 రోజులు తర్వాత తింటే బాగుంటుందండి. కానీ నాకు ఇప్పుడే నోరు ఊరుతుంది. వేసుకుంటున్నాను.